Okay, if Amma is not a punching bag, Shrinika didn't. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అండి. ఎలా ఉన్నారు మీరు అందరూ? థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి ఫర్ లవింగ్ మై ఇండియా డైరీస్. సో ఈరోజు అయితే పొద్దున నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా? బికాస్ మమ్మీ నా కోసం వేడిగా పెసరెట్లు వేసింది. అఫ్కోర్స్ నా కోసమే కాదని మా పిల్లలకి కూడా చాలా నచ్చింది. శ్రీనికాకి ఎక్కువ నచ్చింది ఇషితా కంటే. ఇషితా సమ్హౌ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పెసరెట్టు. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ లైక్ ట్రావెల్ వ్లాగ్ అండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చిన్న మూమెంట్స్ విచ్ యునో వీ డిడ్ యాజ్ అ ఫ్యామిలీ మీరు చూస్తారు. ఈరోజు నైట్ వీఆర్ స్టార్టింగ్ టు పుట్టపర్తి ఫస్ట్ ట్రైన్ జర్నీ. శ్రీనికాకి మార్నింగ్ జ్వరం వచ్చింది, కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది, పర్వాలేదు. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఫైన్. ఇడ్లీ తినట్లేదు, పెసరెట్ కావాలంట. ఏ గన్ని చూడు గన్ని నా ఫేస్ చూడు గన్ని, అంత బ్రైట్గా ఉందో. ఇస్ ఇట్ బ్రైట్ అవుట్ సైడ్ టు? అలా లేదా నా ఫేస్ బయట? అవునా? బాయ్. ఇదే టేబుల్ మీద ఎంతమంది మనవాళ్ళకి పెట్టారంటే డాడీ, మాకు పిల్లలకి అందరికీ అన్నమాట. లావెండర్ నెయిల్ పాలిష్. ఏదైనా మాట్లాడాలి, గుర్తురావట్లేదు. ఓ యా, మస్కిటో బైట్స్ చూసారా? ఈ శ్రీనికని మస్కిటో బైట్స్ చూపించమ్మా ఒకసారి. ఇదేది మస్కిటో బైట్ చూపించు. అది అన్ని కళ్ళు పైన వాసిపోయి మొత్తం కుట్టేసింది, చిన్ మీద అన్ని. ప్లే బాల్. ఇడ్లీ తింటే ఆడుకుంటాను. ముందు రోజు కొత్త అపార్ట్మెంట్లో పడుకున్నాం కదా, దానికి మెష్ లేదనమాట. అండ్ ఓడోమాస్ కూడా ఏమో మరి అసలు గుర్తు రావట్లేదు, రాయలేదేమో. సో పాపం చాలా ఎక్కువ కుట్టేసినాయి. అండ్ ఇక్కడ చూసారా, గణేష్ పెడతా ఉంటే నువ్వు పెట్టకు నేనే తీసుకుని తింటానని మళ్ళీ ప్లేట్లో పెట్టి మళ్ళీ తీసుకుంటుంది. అండ్ దెన్ తాతయ్య వచ్చారు, అండ్ ఇంకొక కజిన్ వచ్చిందనమాట యూఎస్ నుంచి. సో వాళ్ళ పిల్లలు వచ్చారు. సో మార్నింగ్ టిల్ ఆఫ్టర్నూన్ ద కిడ్స్ వేర్ హ్యావింగ్ ఫన్ విత్ దర్ కజిన్స్ అండ్ ఆల్. అది అయిపోయిన తర్వాత కొంతసేపు వీ స్టార్టెడ్ ప్యాకింగ్ అనమాట. అండ్ కొన్ని రోజులు బయటికి వెళ్ళినా సరే మమ్మీ డాడీ ఇంతలాగా నీట్గా క్లీన్ చేస్తారండి. ఫ్రిడ్జ్ చూడండి, మా చిన్నప్పటి బుడ్డి ఫ్రిడ్జ్ ఎంత నీట్గా పెట్టుకుంటారో. అండ్ అదొక్కటే కాదండి, ఎవ్రీ డ్యామ్ థింగ్. ఈవెన్ షర్ట్కి ఒక్కటంటే ఒక్క మడత ఫోల్డ్ రాకుండా ఐరన్ చేసుకుని సర్దుకుంటారనమాట. యా, అంత నీట్నెస్ మా పేరెంట్స్కి, నాకు అంత రాలేదు. సో ఎనీవేస్ అది అయిపోయిన తర్వాత వీ వేర్ అబౌట్ టు స్టార్ట్. అండ్ డాడీకి పిల్లలకి చాక్లెట్లు తోట అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఏదో చాక్లెట్ ఇస్తున్నట్టున్నారు. అండ్ ఐ ఫినిష్డ్ మై ప్యాకింగ్. అయిపోయింది. యూ వాంట్ గో ఇన్ ద ట్రైన్? బట్ వై? Because I'll have fun there on the train. Are you sure? Or will you say నాకు ఇష్టం లేదు ట్రైన్, నేను దిగిపోతాను, నేను జంప్ చేస్తానంటావా? Why would I say that? I love trains. ఏమో ఏం చెప్తావు అక్కడికి వెళ్ళిన తర్వాత, మాట మార్చేస్తావు. I won't say that. You won't say that? No. Promise? Promise. You're going to have fun? Yeah. Will you say you're going to get bored? No. I just want to love the train. Are we only going to train station? అండ్ దెన్ వీ స్టార్టెడ్. అండ్ దిస్ టైమ్ ఐ వాజ్ వెరీ కేర్ఫుల్. ఓడోమాస్ చాలా బాగా పనిచేసిందండి ట్రిప్లో. డైరెక్ట్గా ఓడోమాస్ పిల్లల స్కిన్కి ఎఫెక్ట్ అవుతుందంటే కొంచెం కొబ్బరి నూనె రాసి దాని మీద మీరు ఓడోమాస్ రాయొచ్చండి. అస్సలు కుట్టలేదు శ్రీనికాని సిన్స్ వీ స్టార్టెడ్ అప్లయింగ్ ఓడోమాస్. అండ్ తను ఇంకా కొంచెం సిక్గా ఉందన్నాను కదా, నాట్ లైక్ వెరీ సిక్, కొద్దిగా షీ హ్యాడ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ కోల్డ్. అండ్ జ్వరం కొంచెం తగ్గిపోయింది, పర్వాలేదు. అండ్ దెన్ వీ స్టార్టెడ్ అనమాట. నేను డాడీ మమ్మీ మా ఇంటి నుంచి స్టార్ట్ అవుతే గణేష్ వాళ్ళ పేరెంట్స్ వేర్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ హౌస్. అండ్ శ్రీనిక జస్ట్ వోకప్ నాప్ తీసుకుంది వైల్ వి వేర్ కమింగ్ టువర్డ్స్ అవర్ ఎయిర్పోర్ట్ అనమాట. అండ్ ఎలివేటర్ చూసి చాలా రోజులు అయిపోయిందండి, నేను రైల్వే స్టేషన్లో చూసినట్టు కూడా గుర్తులేదు. సో అదే చెప్తున్నాను మమ్మీకి. అండ్ టేక్స్ మీ బ్యాక్ టు మెమరీస్ అండి, ద ట్రైన్ జర్నీ, చిన్నప్పుడు వెళ్ళటం. అండ్ మై కిడ్స్ గోయింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. ఐ జస్ట్ వాంటెడ్ టు క్యాప్చర్. ఐ థింక్ ఆ ట్రైన్ పట్టాల సౌండ్ ఉంటుంది చూడండి, దట్స్ లైక్ ది మోస్ట్ ఫేవరెట్ సౌండ్ నాకు. ఐ డోంట్ నో, ఐఎమ్ అబ్సెస్డ్ అబౌట్ ఇట్.
చూస్తే వచ్చేస్తావు అండ్ దట్స్ వై ఐ డెంట్ చూస్ ఏసీ టైర్ అంటే నాకు అస్సలు నచ్చదు బికాస్ ఐ కాన్ స్లీప్. నాకు ఆ సౌండ్ ఇష్టం అనమాట. ఆ సౌండ్ ఉంటే నేను నిద్రపోగలుగుతాను. ఫ్యాన్ సౌండ్ అయినా ఏదైనా ఉండాలి. సైలెంట్గా ఏసీలో ట్రావెల్ చేస్తే అసలు నాకు ట్రైన్ జర్నీ లాగే అనిపించదు. అండ్ ఐ డెంట్ వాంటెడ్ దట్. సో నేనే ఫోర్స్ చేశాను దట్ ఐ వాంట్ నార్మల్ ట్రైన్ జర్నీ. అండ్ ఇది ఎవ్రీ టైమ్ మాకు డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది లైక్ ఐ వాంట్ టు గో ఇన్ నార్మల్ కంపార్ట్మెంట్ అని. అండ్ అప్పటికి ట్రైన్ వచ్చేసింది అండ్ గణేష్ అండ్ పేరెంట్స్ వేర్ స్టిల్ నాట్ హియర్. అండ్ నేనైతే అంత ఎక్కువ టెన్షన్ పడను. బట్ డాడీ స్టార్టెడ్ గెటింగ్ టెన్స్. ఏంటి వాళ్ళు ఇంకా రాలేదు, ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది, ఇంకెప్పుడు వస్తారు అని. సో రాగానే మామ్ అయితే హియర్ షీ వాజ్ గివింగ్ దెమ్ ఫ్రూట్స్. ఇక్కడ ఒక పెద్ద అడ్వెంచర్ కూడా జరిగిందండి, మీరు చూస్తారు చూడండి ముందు ముందు. అండ్ ఇప్పుడు దాకా మీరు ఎంజాయ్ చేశారండి వీడియో. యూ లైక్ వాచింగ్ సచ్ వ్లాగ్స్. చాలామంది చూస్తున్నారు వ్లాగ్స్, మరి అదేదో ఒక్కసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే అయిపోతుంది కదా నా వీడియోకి. సో ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ అండి అండ్ ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ ఇఫ్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ అంటిల్ నౌ. అండ్ ఇషిత ఇస్ జస్ట్ లైక్ మీ, నాట్ ఈవెన్ 1 minute షీ కెన్ సెట్. ఎందుకు కూర్చుంటుందండి, నా కూతురు కదా. అస్సలు అంటే నేను చిన్నప్పుడు ఒక్క నిమిషం కూడా కూర్చునేదాన్ని కాదు. ఇంకా డాడీ నన్ను చాలా ఎక్కువ తిడతా ఉండేవారు, నేనైతే దాన్ని వదిలేసాను. Let her do whatever she wants. It was amazing. Ishita, you know what? This is Srinika's first train journey. Oh. Orange. Emma, nuts. 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 Why? There is nuts. Seeds there. Nuts కాదు, సీడ్స్ అంటారు. చిన్నప్పుడు నేను కూడా ఇలాగే క్లైమ్ చేస్తా ఉంటే పడిపోయిందంట. ఒక సెకండ్ కూర్చోలేదు. You good girl? Shrika is a good girl too. చూసారులే. అమ్మయ్యా వచ్చేసాడు గణేష్. అవ్వబంద్రు అవ్వబంద్రు. అది ఎలా చూస్తాను. హలో హలో డాడీ చూసారా ఇక్కడ, ఐ థింక్ ఈ వాజ్ క్లీనింగో లేకపోతే ఓడోమాస్ రాస్తున్నారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తున్నారు అనమాట. పిల్లల కోసం కొంచెం అంతా నీట్గా క్లీన్ చేయటం అదంతా డాడీ చూసుకుంటారు. Made it. Last minute lo he made it. Swami made it. చూసారా, వీ బోత్ బిలీవ్ అ లాట్ ఇన్ అంతా దేవుడే చూసుకుంటాడు అని. అందుకనే పెద్దగా దేనికి టెన్షన్ పడం. అండ్ శ్రీనిక కొంచెం ఒంట్లో బాగోపోయినా వీఆర్ నాట్ వరింగ్ అబౌట్ దాట్ బికాస్ బాబా దగ్గరికే కదా వెళ్తున్నాం, తనకి ఏమీ అవ్వదు, ఎవ్రీథింగ్ బాగానే అవుతుందని నమ్మకం అనమాట మాకు. అండ్ వెళ్ళే దారిలో కాసేపు అందరం కూర్చుని వీ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ డిన్నర్ విచ్ వీ గాట్ ఫ్రమ్ హోమ్. అండ్ ఇంకేంటి, సో కొన్ని మెమరీస్ అయితే నేను అలా క్యాప్చర్ చేశానండి బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రైన్ జర్నీ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సేవ్ ఆల్ దిస్. అండ్ శ్రీనిక కొంచెం ఆరెంజెస్ ప్లస్ అది ఇది తింది కదా, సో తనకి ఏదో స్టక్ అయ్యి ఫుల్ వామిటింగ్ చేసుకుంది అనమాట. సో పెద్ద సీన్ అయింది. లక్కీలీ మొత్తం నా మీద చేసుకుంది. సో నేను ఒక్కదాన్ని వెళ్ళి క్లీన్ చేసుకుంటే అయిపోయింది. ఇంత గోల్ చేస్తాను పుట్టిదానా, ఇంత కూడా లేవు పుట్టిదానా. We both are in the upper bed, Srinika. We both are in the upper bed. పైన కూర్చున్నాం. ఫుల్ వామిటింగ్ చేస్తుంది. సో డ్రెస్ చేంజ్ అనమాట, అత్తయ్య డ్రెస్ ఇచ్చారు. బట్ ఆఫ్టర్ దట్ షీ వాజ్ ఫైన్, షీ వాజ్ హ్యాపీ, యూనో ఏమీ ప్రాబ్లం అవ్వలేదు. కాసేపు అక్క చెల్లెలు ఇద్దరు అరుసుకుని కేకలు పెట్టి నేను అప్పర్ బెత్కి ఎక్కినప్పుడు ఎలా చేసేదాన్ని అలాగే అంతా చేస్తూ ఉందన్నమాట. కాసేపు తన్ని పైన నేను పడుకోబెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఫీడ్ చేసేసి తర్వాత నేను అత్తయ్య మమ్మీ పడుకోబెట్టుకున్నాను తన కింద. Okay, if Amma is not a punching bag, Srinika, then you know who is a punching bag? Then Akka is a punching bag. రాత్రి మేడ
train, Amma. It's our first experience in the train. Okay, she is ready to sleep. And then it was మార్నింగ్ అయిపోయింది. అండ్ ఎంత బాగుంటుందో పొద్దున్న ట్రైన్లో కూర్చుని అలా విండోలోంచి బయటికి చూడటం. ఓ మై గాడ్, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ యూస్ టు డూ వెన్ ఎవర్ ఐ యూస్ టు గో టు విలేజ్ డ్యూరింగ్ సమ్మర్ హాలిడేస్. అండ్ ఇషిత కూడా ఇప్పుడు గణేష్ ఇషిత ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు కదా. ఎందుకంటే మేము గణేష్ నేను పుట్టపర్తిలో దిగలేదండి. మేము మళ్ళీ అదే ట్రైన్లో ఇంకొక చోటుకి వెళ్ళాము. అది మీరు చూస్తారు ముందు నెక్స్ట్ వీడియోలో. అండ్ వీఆర్ హ్యాపీ, వీఆర్ బ్లెస్డ్ దట్ గాడ్ మేడ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ బిఫోర్ ద కరోనా వైరస్. సో మంచిగా ట్రావెల్ చేయగలిగాము. Kids enjoyed the moments, the travel journey. They saw the real India. So I'm very happy for that. So thanks to God ane chepkovali. And then Ishita was little sad because we were leaving her and going, but I just wanted to spend a day alone with Ganesh. So adi meeru hopefully in the next video lo chustaru. And until then, thank you all so much for watching andi. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. I will see you all later. Bye.